ఈ ప్రపంచం ఒక పెద్ద శూన్యం నుండి పుట్టిందని సైన్స్ చెబుతోంది. ఆ శూన్యాన్నే మనం శివం అంటాం. శివరాత్రి అంటే కేవలం ఒక రాత్రి జాగారం కాదు, అదొక కాస్మిక్ ఈవెంట్. ఈరోజు మీ వెన్నెముక ద్వారా ప్రవహించే శక్తి మీ జీవితాన్నే మార్చగలదు. అది ఎలాగో మీకు తెలుసా? నమస్కారం, నేను మీ కళ్యాణి ఎస్ఆర్ ఏఐ వరల్డ్. ఈరోజు మనం మహాశివరాత్రి వెనుక ఉన్న అంతుచిక్కని సైన్స్ మరియు ఆధ్యాత్మిక రహస్యాలను ఈ వీడియోలో సుదీర్ఘ ప్రయాణంలో తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీకోసం ఒక పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్ ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణువుల అహాన్ని అణచడానికి శివుడు అగ్నిస్తంభంలా ఉద్భవించిన రోజే శివరాత్రి. అంటే మనలోని అహం అనే చీకటిని జ్ఞానమనే కాంతితో నింపడమే ఈ పండుగ ఉద్దేశ్యం. సముద్రమథనంలో హాలాహలాన్ని శివుడు మింగడమంటే ప్రపంచంలోని కష్టాలను, విషాన్ని తనలో నిగ్రహించుకుని లోకాన్ని కాపాడే గుణాన్ని మనం అలవర్చుకోవాలి. చాలామంది శివరాత్రికి ఆకలితో ఎందుకుంటారు? ఎస్ఆర్ఐ వరల్డ్లో మనం ఎప్పుడూ లాజిక్ వెతుకుతాం. సైన్స్ ప్రకారం మన కణాలు వ్యర్థాలను క్లీన్ చేసే ప్రాసెస్నే ఆటోఫాజీ అంటారు. ఉపవాసమున్నప్పుడు బాడీ సెల్ఫ్ రిపేర్ అవుతుంది. ఇక జాగారం విషయానికొస్తే ఈ రోజున భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది. మీరు నిటారుగా కూర్చుంటే మీ వెన్నుముకలో ఉన్న కుండలిని శక్తి అప్రయత్నంగా పైకి లేస్తుంది. అందుకే పడుకోకూడదు అని మన పెద్దలు చెప్పారు. శివరాత్రి రోజున సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఒక ప్రత్యేకమైన కోణంలో అమర్చబడి ఉంటాయి. దీనివల్ల భూమిపై ఉండే ప్రతి జీవిలో సహజంగానే శక్తి పైకి ప్రవహిస్తుంది. న్యాచురల్ అబ్సర్జ్ ఆఫ్ ఎనర్జీ. ఎస్ఆర్ఏఐ వరల్డ్ ప్రేక్షకులకు ఒక చిన్న లాజిక్. సముద్రంలో ఆ రోజున పోటు, టైడ్స్ ఎందుకు పెరుగుతాయో ఆలోచించారా? భూమిపై ఉండే నీటినే చంద్రుడు అంతగా ప్రభావితం చేయగలిగితే 70% నీటితో నిండిన మానవ శరీరంపై ఆ ప్రభావం ఎంత ఉంటుంది? ఎందుకు నిటారుగా కూర్చోవాలి? మన వెన్నెముక కేవలం ఎముకల సమూహం కాదు, అది ఒక ఎనర్జీ ఛానల్. దీనిని యోగశాస్త్రంలో సుషుమ్నా నాడి అంటారు. మీరు పడుకున్నప్పుడు మీ వెన్నెముక సమాంతరంగా, హారిజాంటల్గా ఉంటుంది. అప్పుడు శక్తి ప్రవాహం ఆగిపోతుంది. మీరు నిటారుగా కూర్చున్నప్పుడు భూమి నుండి వచ్చే ఆ శక్తి వెన్నెముక ద్వారా మెదడులోని పీనియల్ గ్లాండ్ని చేరుతుంది. దీనివల్ల మీ జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మరియు మేధస్సు అసాధారణంగా పెరుగుతాయి. అందుకే ఈ రాత్రిని జ్ఞానోదయ రాత్రి అని కూడా అంటారు. ఆధునిక న్యూరోసైన్స్ ఏం చెప్తోందంటే, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెదడులోని గ్లింపాటిక్ సిస్టమ్ వ్యర్థాలను క్లీన్ చేస్తుంది. కానీ శివరాత్రి నాడు మెడిటేటివ్ స్టేట్, ధ్యాన స్థితిలో ఉంటూ మేల్కొని ఉంటే మెదడులో గామా వేవ్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది సాధారణ నిద్ర కంటే 10 రెట్లు ఎక్కువ రీఛార్జ్ని ఇస్తుంది. అంటే ఈ రాత్రి మీరు చేసే ధ్యానం మీకు నెల రోజుల విశ్రాంతితో సమానమైన శక్తిని ఇస్తుంది. మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి. శివరాత్రి రోజున ఈ నాడులన్నీ ఒక క్రమ పద్ధతిలో వైబ్రేట్ అవుతాయి. ముఖ్యంగా మూలాధార చక్రం నుండి సహస్రార చక్రం వరకు శక్తి ప్రయాణించడానికి ఈ రాత్రి అత్యంత అనుకూలం. ఇక్కడ కుండలిని శక్తి పాములా పైకి పాకుతున్న ఏఐ వీడియో లేదా గ్రాఫిక్ వాడండి. ఈ శక్తి ప్రవాహాన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే దీర్ఘకాలిక అనారోగ్యాలు కూడా నయమయ్యే అవకాశముందని ప్రాచీన వైద్యులు చెబుతుంటారు. జాగారం మన విల్ పవర్ని పరీక్షిస్తుంది. నిద్ర అనే తమోగుణాన్ని జయించి జాగరూకత అనే సత్వగుణంలోకి ప్రవేశించడమే దీని అసలైన అర్థం. రాత్రి 10 నుండి 12 గంటల వరకు పాత ఆలోచనల విసర్జన, 12 నుండి 2 గంటల వరకు లింగోద్భవ కాలం, అత్యంత శక్తివంతమైన సమయం. ఈ సమయంలో మౌనంగా ఉండటం ఉత్తమం. 2 నుండి తెల్లవారుజామున వరకు సృజనాత్మక ఆలోచనల ఆవిర్భావం. ఈ 10 నిమిషాల లోతైన విజ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుంటే శివరాత్రి రోజున మీరు చేసే ప్రతి నిమిషం జాగారం మీ భవిష్యత్తుకు ఒక పెట్టుబడిగా మారుతుంది. భారతదేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలు కేవలం గుడులు మాత్రమే కాదు, అవి ఎనర్జీ సెంటర్స్. పంచభూతలింగాలు అంటే గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి మన శరీరంలోని పంచేంద్రియాలకు ప్రతిరూపాలు. ఈ లింగాల నుండి వచ్చే వైబ్రేషన్స్ మన DNA లెవెల్లో మార్పులు తీసుకురాగలవు. ఈ శివరాత్రిని మీరు ఎలా జరుపుకోవాలి? 1. వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చోండి. 2. ఓం నమః శివాయ మంత్రాన్ని శ్వాసతో కలిపి జపించండి. 3. సాత్విక ఆహారం లేదా పండ్లను తీసుకోండి.
మన SRAI వరల్డ్ వ్యూవర్స్ అందరికీ ఇది ఒక ఆధ్యాత్మిక అప్గ్రేడ్ కావాలని నా కోరిక. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే వీడియోకి లైక్ చేసి SRAI వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ, శంభో శంకర. ధన్యవాదములు.